జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమానికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన. సరే, న్యూస్ విషయానికి వస్తే 2016 సెప్టెంబర్ 18వ తేదీన ఉరి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి సైనిక స్థావరంపై సాయుధ మిలిటెంట్లు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ దాడిలో 19 మంది మన భారతీయ సైనికులు చనిపోయినారు. ఈ దాడి చేసింది పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్. దీంతో 2016 సెప్టెంబర్ 29వ తారీఖున మన భారతదేశానికి చెందినటువంటి ఆర్మీ కమాండోలు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ను నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 8 లాంచ్ ప్యాడ్ల మీద ఈ సర్జికల్ స్ట్రైక్స్ని అయితే జరిపినారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్లో 70 మంది ఈ పాకిస్తాన్కు చేరినటువంటి ఈ తీవ్రవాదులంతా కూడా కుక్క సాగు తెచ్చారు. వాళ్లకు కాపలాగా ఉన్నటువంటి మరొక 9 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ఫసక్. అంతే. ఇది మన పాకిస్తాన్లో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధించినటువంటి కథ కాదు, వాస్తవం. అయితే నిన్న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పాకిస్తాన్ తీవ్రవాదులు మరొకసారి రేచెప్పినారు. మత పిచ్చితో కొట్టుకుంటున్నటువంటి ఈ తీవ్రవాదులు అనంతనాగ్లోని టూరిస్టులపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపినారు. అది కూడా కేవలం హిందువుల మీదనే. అక్కడ ఉన్నటువంటి ముస్లింలను వెనక్కెళ్ళమని చెప్పి హిందువుల ఈ ఐడి కార్డులను తీసుకొని వాళ్ళు హిందువులు అని చెప్పేసి కన్ఫామ్ చేసుకున్న తర్వాతే తీవ్రవాదులు ఈ కాల్పులకైతే ఓడిగట్టారు. అది కూడా కొంతమందిని అయితే ఫ్యాంట్ దిగదేమని చెప్పేసి చూసి మరి అర్థమవుతుందా, ఏదా మీకు అర్థమైంది కదా, వాళ్ళు ముస్లిమా కాదని చెప్పేసి కన్ఫామ్ చేసుకొని మరి చంపినారంట. మళ్ళా చెప్తున్నా, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినా, మళ్ళా చెప్పినా, మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదంటే ఖచ్చితంగా మతానికి ఉగ్రవాదానికి సంబంధం ఉండాలి. సంబంధం ఉండాలి. ముస్లింలంతా కూడా ఉగ్రవాదులే అని చెప్పేసి మేము అనడంలే, కానీ ఉగ్రవాదులంతా కూడా ముస్లింలే అని చెప్తున్నాం. 100% వాస్తవం. భారతదేశం మీద ఎన్నిసార్లు అయితే ఉగ్రవాద దాడులు జరిగినాయో అన్నిసార్లు కూడా ఈ దాడుల్లో పాల్పంచుకునింది కేవలం వాళ్ళు మాత్రమే. ఎవరు? వాళ్ళు మాత్రమే. సరే, ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 26 మంది హిందువులు మరణించగా మరో 50 మంది తీవ్ర గాయాల పాలైనారు. వాళ్ళలో కొందరి పరిస్థితి సీరియస్గా ఉందంట. అంటే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని భారతదేశానికి అయితే చేరుకున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీదుగా కాకుండా మరో మార్గంలో భారత్కి అయితే చేరుకున్నారు. అంటే పాకిస్తాన్ గగనతలం మీద నుంచి కాకుండా వేరే రూట్లో వచ్చారనమాట. భారత్కు చేరుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారితోనూ, అలాగే మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారితోనూ, అలాగే కొంతమంది అత్యున్నత అధికారులతోనూ ఈ ఎయిర్పోర్ట్లోనే సమావేశమైనారు. ఆ సమావేశం తర్వాత కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినాయి. ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ అయినటువంటి ఏబీపీ న్యూస్ ప్రకారం ఈసారి భారత్ పాకిస్తాన్ పైన అతి పెద్ద దాడి చేయబోతా ఉన్నట్టు ఈ మీడియా సంస్థ అయితే తెలియజేసింది. ఇంతకు ముందులాగా ఈ సర్జికల్ స్ట్రైక్స్ లేదా ఈ ఎయిర్ స్ట్రైక్స్ కాకుండా ఈసారి మన భారతదేశం పాకిస్తాన్ పైన ఊహించని స్థాయిలో పెద్ద దాడి అయితే చేయనున్నదని చెప్పేసి ఈ మీడియా సంస్థ అయితే వివరించింది. అందుకే మోడీ ప్రభుత్వం 20,000 మంది సైనికులను ఇప్పటికిప్పుడు హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్దకైతే పంపిస్తుందని, అలాగే ఆర్టిలరీ గన్స్ను, యుద్ధ ట్యాంకులను పెద్ద సంఖ్యలో ఈ కాశ్మీర్కు తరలిస్తుందని చెప్పేసి ఈ మీడియా సంస్థ అయితే తెలియజేసింది. అంటే పాకిస్తాన్ తన జీవితాంతం గుర్తుంచుకునేలా ఇకపైన మన భారతదేశంలో తీవ్రవాద చర్యలు జరపడానికి భయపడేలా ఈ దాడులు ఉండబోతున్నాయని చెప్పేసి ఈ ఏబీపీ మీడియా సంస్థ ప్రతినిధి అయినటువంటి నీరజ్ రాజ్పుత్ అయితే తెలియజేశారు. బహుశా అందుకేనేమో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకులను మోడీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు వాళ్ళ స్వస్థలాలకైతే పంపించేస్తుంది. ఇందుకోసం శ్రీనగర్కు ప్రత్యేకంగా ఈ ప్యాసింజర్ విమానాలను పంపించింది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న టూరిస్టులందరూ కూడా శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఈసారి మాత్రం ఈ పాకిస్తాన్కు మోత మోగిపోనుండది. వాడెవడు అన్నాడంట కదా, ఏది పోయి మీ మోడీకి చెప్పుకోబో, నిన్నైతే చంపను పోయి, అందుకే నిన్ను వదిలేస్తాను, మీ మోడీకి చెప్పుకోమని. ఆ మోడీకి తెలిసిపోయింది, ఆయన రాను వచ్చాడు, మీ డిక్కీలు బయలే టైము ఆసన్నం అయిపోయింది, కొంచెం వెయిట్ చేయండి, జరిగేదంతా కూడా జరుగుతుంది.
సరే, మనకు అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈసారి మన భారతదేశం పాకిస్తాన్ మీద చేయబోయే దాడి అత్యంత తీవ్రంగా ఉండనుండాలి. ఇక్కడ మీకందరికి కూడా నేను ఒక మాట చెప్పాలా. మీకందరికీ తెలిసిందే, పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. కానీ అక్కడ చనిపోయింది వచ్చేసి వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులంతా కూడా చనిపోయినారు, కొంతమంది విదేశీయులు కూడా చనిపోయినారు. తెలుసు కదా మీకంతా. అందుకు ప్రతి దాడి చేసింది ఇజ్రాయెల్. ఎవరి మీద? హమాస్ తీవ్రవాదుల మీద. అక్కడ ఈ బాలీవుడ్కి చెందిన వాళ్ళంతాను, అదేవిధంగా ఈ సూడో సెక్యులర్ పార్టీలు చాలామంది కూడా ఆలేసాన్ రాఫా, ఆలేసాన్ గాజా, ఆలేసాన్ పాలస్తీన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ పాలస్తీనాకు, గాజా విషయంలోనూ, ఈ రాఫా విషయంలోనూ, ఈ హమాస్ తీవ్రవాదుల విషయంలోనూ వాళ్ళ నాకుతా అర్థమవుతుందా ఏమే? కనీసం నిన్న కాశ్మీర్లో మన హిందువుల మీద అంత పెద్ద దాడి జరిగితే అమాయకులను పొట్టన పెట్టుకుంటే కనీసము చాలామంది స్పందించరా. వాళ్ళందరి ముఖాన మన ఊచారు. ఇప్పుడు దేశం అంతా కూడా ఏడచచ్చారా మీ మొహాలరా, దరిద్రపుండా కొడకలారా. ఆ రోజేమో ఎవరో చచ్చిపోతే ఓయమ్మ అంతా జరిగిపోతుంది, అన్యాయం అంతా జరిగిపోతుంది అని చెప్పి నోటికి చేతికి కొట్టుకుంటారే, కడుపు పట్టుకొని బోర్ మని ఏడ్చిరే. కనీసం ఈరోజు స్పందించేదానికి మీ బతుకులకు కనీసం ఈరోజు మీకు టైం లేదా, మీకు నోరు రాలేదని చెప్పేసి వీళ్ళందరి మొహాన కూడా ఊచారు. ఊరికే కూడా కాకుండా అమాయకులైనటువంటి 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతే కనీసం వాళ్ళ విషయంలో స్పందించడానికి కూడా మీకు మనసు రాలేదని చెప్పేసి మొహాన్ని ఉమ్మేస్తారు. సిగ్గులేదంటారా స్వామి మీ బతకలకు? చాలామంది ఓయమ్మ పాలస్తీనా వాళ్ళ కోసం అంతా క్యాండిల్ ర్యాలీలు చేయడము, వాళ్ళ డ్రామాలు, వాళ్ళ కథలు ఈ ఫేస్బుక్లోను, ఈ ఎక్స్లోను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లోను ఆ ట్రెండింగ్లు, ఆ కథలు, ఈ పాలస్తీనా జెండాలు ఎగరేయడము, ఎన్నెన్ని డ్రామాలు చేశారా. యాడికి తెచ్చారా మీరంతా ఈరోజు? యాడ మూలను ముడుక్కున్నారు. ఏం చేస్తారు మీరంటాలే? మీ అట్టోళ్ళందరూ ఈ దేశానికి బరువురా స్వామి. ఏ కర్మ దరిద్రం ఏం చేశాము? ఎవరో వచ్చారంతా ఎన్నేళ్ల పాటు అంతా ఈ దేశాన్ని ఏలేసిపోయినారు. ఎవరు ఎత్తనం పడిందో ఈ క్రాస్ బ్రీడ్స్ అంతా కూడా ఈ దేశంలో దిగిపోయింది. లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏ మాత్రం కూడా దేశం అంటే ఇష్టం లేని వాళ్ళు, దేశాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులను వ్యతిరేకించేవాళ్ళు, వాళ్ళను సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళు ఈ సంకర్ జాతి సంతంతా కూడా మోపుడు ఉన్నారు. ఈ దరిద్రాన్ని అంతా కూడా క్లీన్ చేసేసి ఈ దేశం బాగుపడుతుంది. లేకపోతే ఇట్ట దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. దారుణం స్వామి. మొత్తానికైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రం ఈ దెబ్బతో పాకిస్తాన్కైతే దోల తీర్చున్నది. దాంట్లో మాత్రం డౌటే లే, అది మాత్రం పక్కా. మిత్రులారా, ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.